ఎందుకు క్రైస్తవుడు అని చెప్పుకునే నువ్వు బాధల్లో ఉన్నావు? ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నాను, రక్షించబడ్డానన్న వారు సమస్యల్లో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అనేక సంబంధమైన కుటుంబ సమస్యల్లో ఉన్నారు, అనేక సంబంధమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు ఉద్యోగం లేదే, నాకు గర్భఫలం లేదే, నా కుటుంబంలో సమాధానం లేదే, నా బ్రతుకులో అభివృద్ధి లేదే అని కృంగిపోతున్నారు. ఎంతమంది యేసుప్రభు ప్రేమను రుచి చూచారు అని అడిగితే, ఇందాక మేమందరం చూసామన్నారా, చూడలేదన్నారా? ఎలా ఉంటుంది యేసుప్రభు ప్రేమ? మీకు అందరికీ ఒక నారింజ పండు ఇచ్చి ఒక తొన ఇప్పి నోట్లో పెట్టుకోమని, ఎలా ఉంది చెప్పండి అంటే అంటారా? పొలపొలగుంది, తీతీగుంది, భలే ఉంది అనరా? ఏంటండి? మరి యేసయ్య ప్రేమ ఎట్టుందంటే ఇంత చప్పగా ఉన్నట్టు మొఖాలు పెడతారేంటి? ఎట్టుంది యేసయ్య ప్రేమ? తీయంది అన్నారు ఎవరో, అవునా? అంత యేసుప్రభు ప్రేమలోని తీపినే రుచి చూశారు. తీపి ఎక్కువైతే ఏమొస్తుంది? ఇప్పుడు మనకు రోగం, షుగర్ రోగం వస్తుంది. ఇప్పుడు క్రైస్తవులందరికీ యేసయ్య ప్రేమ ఎక్కువైపోయి, ఆయన ప్రేమను గురించి ఎక్కువ వినేసి, ఆయన ప్రేమను ఎక్కువ పొందేసి, మన యేసయ్య కదా, పర్వాలేదు, ఎన్నిసార్లు తప్పులు చేసినా క్షమిస్తాడు కదా, ఏం చేసినా ఆయన ప్రేమిస్తాడు కదా అని ఒకలాగా చులకనైపోయింది యేసయ్య ప్రేమ కదండి. యేసయ్య ప్రేమ వగరుగా కూడా ఉంటుంది, మీకు తెలుసా? వగరు తెలీదా? యేసయ్య ప్రేమ చేదుగా కూడా ఉంటుంది, సర్రమంటుంది. వేసాడు ఒక దెబ్బ వేసాడంటే ఎవరిని వేస్తారు దెబ్బ? తండ్రి తను స్వీకరించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు, తాను ప్రేమించే కుమారుణ్ణి శిక్షిస్తాడు. నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టే నీకు ఒక శిక్ష ఇస్తాడు అప్పుడప్పుడు, కానీ మనం గుర్తించడం లేదు అది ఆయన ప్రేమతో మనల్ని శిక్షిస్తున్నాడని. ఆ శిక్షలో మనం వెకటైపోతున్నాం, విసిగిపోతున్నాం, మర్చిపోతున్నాం దేవుణ్ణి. చాలామంది ఈ రోజుల్లో యేసయ్య ప్రేమను రుచి చూడలేదండి. యేసయ్య ప్రేమ, నిజమైన ప్రేమ యోగ్యత లేని వారిని ప్రేమించేదండి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయిని అబ్బాయిని ప్రేమించడంలో త్యాగమేముంది? ఇందులో స్వార్థం ఉంది, ఇందులో శరీరేచ్ఛలు ఉన్నాయి. ఇది లోకాశలతో నిండిన ప్రేమ. యేసయ్య ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమ, నిజమైన ప్రేమ. ఈ అంచె దినాలలో ప్రేమ చల్లారిపోద్దంట బైబిల్లో చెప్పబడింది. ఈ డూప్లికేట్ ప్రేమలు, ఈ నటనా ప్రేమలు, ఈ యొక్క అవకాశం కొరకు చేసుకునే ప్రేమ అనే విషయాలను వాడుతూ ఉన్నారు. మన తెలుగులో ప్రేమ 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 అంటాం, అన్నిటికీ ప్రేమే అంటాం. ఇంగ్లీష్లో కూడా అంతేనండి. ఐ లవ్ మమ్మీ, ఐ లవ్ పప్పీ. పప్పీ అంటే కుక్కను ప్రేమిస్తానంటున్నారు, అమ్మని ప్రేమ. ఐ లవ్ దిస్ డ్రెస్సు, ఐ లవ్ మై డాడీ అంటే డాడీ డ్రెస్సు ఒకటేనా, మమ్మీ కుక్క ఒకటేనా? ఏంటండి అన్నిటికీ లవ్ అంటారు. అదేమి లవ్? కానీ గ్రీకులో 4 వ్యత్యాసమైన మాటలు ఉన్నాయి. స్టోర్జ్, ఫిలియా, ఎరోస్, అగాపే. ఈ 4 వ్యత్యాసమైన మాటలు బైబిల్లో వాడబడ్డాయి ప్రేమ అనే పదానికి. ఈ 4 ప్రేమలు వ్యత్యాసమైన ప్రేమలు. స్టోర్జ్ అంటే అది సహజమైన ప్రేమ, సహజమైన ప్రేమ. మన దేశంలో చూడండి, మన కులవాడు అంటే మనోడా అంటారు. మనోడా అంటే మన కులమా అని అర్థం. అనే మా కులం అనే భాష ఏంటండి? మన తెలుగుడా? మీరు ఢిల్లీ లాంటి నార్త్ ఇండియాలో అక్కడ ఉన్నారనుకోండి, ఎవరైనా తెలుగు మాట్లాడారనుకోండి, మీరు తెలుగు అనుకోండి, అక్కడ తెలుగు మాట్లాడితే మీ ప్రాణం ఎట్టుంటో తెలుసా? అబ్బా మన తెలుగుడు, ఇక్కడ తెలుగుడు ఎంతమంది ఉంటాం, పక్కన తెలుగుడు అనం. ఇక్కడ అందరూ తెలుగుమే కదా, కానీ అక్కడ అందరి మధ్యలో మన తెలుగు మాట్లాడితే అబ్బా మా తెలుగోళ్ళు మనం ఒకటే అంటాం అక్కడికి వెళ్ళి. ఏంటంటే అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియన్స్ చూడగానే మనం ఇండియన్స్ అని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మా దేశము, మా భాష, మా జాతి, మా అమ్మ, మా నాన్న అనే సహజమైన ప్రేమ. అది న్యాచురల్ లవ్, నిజమైన ప్రేమ కాదు. రెండోది ఫిలియా అంటే స్నేహం. ఫిలియా అనే పదానికి ఏంటి? మలయాళంలో ప్రేమ అనే పదానికి ఏం ట్రాన్స్లేషన్ చేస్తారా? స్నేహం అంటారు వాళ్ళు. స్నేహం అంటే ప్రేమ వాళ్ళ పదంలో, వాళ్ళ భాషలో. ఏంటండి స్నేహం? 2 స్నేహితులు ఎప్పుడవుతారు చెప్పండి? ఇద్దరు ఒక అభిప్రాయాలకు వస్తే ఏమైపోతారు? వీళ్ళిద్దరూ
ఎక్కడికి వెళ్తున్నావురా? సారా ఇక్కడికి వెళ్తున్నాను. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. రా పద. ఏమైపోయారు ఇద్దరు కలిసి? సారాయి ఫ్రెండ్స్. ఇక రోజు ఆ టైంకి పిలుచుకుంటాడు. హలో వెళ్తున్నావు, వస్తావా? డబ్బులు లేవరా? నేను ఇస్తలేరా? రారా, నువ్వు నాకు రేపు పంపించు, నేను వాళ్ళు పంపిస్తా. ఎట్లంటే ప్రాణం పెట్టుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ప్రాణం తీసుకుంటారు ఏదో రోజు. ప్రాణ స్నేహితులు అన్నవారు గర్భశత్రువులు అయిపోవడం చాలామందిని చూశాను నేను. ఇది స్నేహం అనేది కొంతకాలమే ఉంటుంది. ఏంటండి, ఇవన్నీ నిజమైన స్నేహాలు కాదు, నిజమైన ప్రేమలో కాదు. సహజమైన ప్రేమ వేరు, స్నేహం అనేది వేరు. ఎరోస్ అంటే యవ్వనస్తురాళ్ళ మధ్య, యవ్వనస్తుల మధ్య వచ్చే శారీర సంబంధమైన ప్రేమ, ఒక విధమైన అట్రాక్షన్, ఒక ఆకర్షణ, ఒక ఇష్టం. చూసారా, టీనేజ్ వచ్చేటప్పటికి, కాలేజీలోకి వెళ్ళేటప్పటికి అబ్బాయిల్ని ఆకర్షితులు అవుతాం, ఫ్రెండ్షిప్లు చేయటం, వారి పరిశుద్ధతను పోగొట్టుకోవటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేస్తావా చేయవా అని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవటం, లేకపోతే ఎవరికి చెప్పకుండా లేచి వెళ్ళిపోవటం ఈరోజు సర్వసాధారణం అయిపోయిందండి. ఒకప్పుడు అమ్మాయిలను తీసుకెళ్ళిపోయేవారంట, ఈ మధ్య అబ్బాయిలు తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్త. ఏంటండి, అబ్బాయిని తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చి, మాంగారు మీ కాళ్ళకి దండం పెడతా, నన్నేం అనకండి, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి కోసం నేను ప్రాణం పెడితే కూడా సిద్ధమే, మేము ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం, మీ దీవెనలు మాకు కావాలని ఫోన్ చేస్తాడంట మళ్ళీ పైగా. ఏంటండి, తల్లిదండ్రుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం న్యాయమా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా పెంచింది, ఎన్నిసార్లు నీ కోసం కష్టపడింది, ఎన్నిసార్లు బతిమిలాడి అన్నం తినిపించింది, బట్టలు వేసింది, నీ బట్టలు ఉతికింది, నీకు స్నానం చేయించింది, నిన్ను బడికి పంపించింది, మీ నాన్న కష్టపడి తెచ్చి నీకు ఫీజులు కట్టి నిన్ను కాలేజీకి పంపించాడు. ఏంటండి, నిన్ను పెంచి పెద్ద చేసి నా బిడ్డ యోగ్యుడయ్యాడు అనుకున్న సమయంలో అమ్మ నాన్నలను బాధ పెట్టి నువ్వు ఏం సాధించగలుగుతావు? అమ్మ నాన్న ప్రేమలకు మించిన అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయిని చూసి, ఒక అబ్బాయిని చూసి వాళ్ళ మీద నీకుండే ప్రేమ, ఇంతకాలం నిన్ను 30 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న మీద లేని ప్రేమ వాళ్ళ మీద నీకు వచ్చిందంటే అది నిజమైన ప్రేమ? అది ఒక విధమైన ఇష్టం, ఒక ఆకర్షణ, లస్ట్ నాట్ లవ్. సంసోన్ లాంటి వాడు ఒక స్త్రీని చూచి, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు అమ్మ నాన్నని. వద్దు నాయన, శత్రువుల అమ్మాయి ఎందుకు మనకి అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడండి. అమ్మ నాన్న వెళ్ళి చేయలేదా పెళ్ళి? చేసుకున్న రోజే గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చేసాడు అలిగి, మళ్ళీ వెళ్ళాడు, మావా నా పిల్లని నాకు ఇవ్వమని. ఓరే అల్లుడా, నువ్వు నిజంగా అలిగి వెళ్ళిపోయావు అనుకో, నీ భార్యని నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను, కావాలంటే మా అమ్మాయి చెల్లి ఉంది చేస్తాను అన్నాడంట. ఏంటిది పెళ్ళంటే తమాషా? ఏమైనా చీరలు మార్చినట్ట? ఏంటంటే ఇల్లులు మారినట్లా, వస్తువులు మార్చుకున్నట్లా? పెళ్ళి అనేది మనిషికి ఒక్కసారే జరగాల్సింది. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకునేవాడు వ్యభిచారం చేయిస్తున్నాడు. విడువబడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. ప్రభు చెప్పిన మాటలు విను, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు. ఈ రోజున యవ్వనస్తులు తొందరపడకండి, శరీర ఉద్రేకానికి చోటు ఇవ్వకండి. నీకు నిజంగా ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టమైతే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది వాళ్ళకి కాదు, ఐ లవ్ యూ కాదు, డాడీ మమ్మీకి చెప్పండి, డాడీకి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పకండి. ఫ్రెండ్స్కి చెప్పారా సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది నీకు. ఏంటండి, పెద్దలకు చెప్పండి, ప్రార్థన చేయండి, వారు అనుమతిస్తే పెళ్లి చేసుకోండి, తప్పేం లేదు. దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, పెద్దల దీవెనలతో. అంతేకాని ఉద్రేకంలో తొందరపడి వివాహాలు చేసుకొని ఆ తర్వాత ఇవాళ ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి, బిడ్డలు పుట్టిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని మొన్న విజయవాడలో ఒక సహోదరి ఏడుస్తూ చెప్తుందండి. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎలా వదిలిపెట్టాడమ్మా? అది ప్రేమ కాదే. అది నిజమైన ప్రేమ అయితే ప్రేమ శాశ్వత కాలమో ఉంటుంది. ఈ లోక ప్రేమలన్నీ ప్రేమలు కావు. నిజమైన ప్రేమ అగాపే ప్రేమ. ఏం ప్రేమది? అగాపే అంటే అది కలువరి సిలువ ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ, అది హేతువు లేని ప్రేమ, లాభాన్ని అపేక్షించని ప్రేమ, స్వార్థాన్ని కోరని ప్రేమ, అవతలవాడ బాధను తాను భరించి వారికి సంతోషాన్ని కలుగజేసే ప్రేమ, వారి శిక్షను తాను భరించి వారికి క్షమాపణ కలుగజేసే ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభు దగ్గర దొరుకుద్ది, వేరెక్కడ కొట్లలో దొరకదు, వేరే మనుషుల దగ్గర దొరకదు. ఆ ప్రేమ
యేసుక్రీస్తు మనకి ఈ లోకంలోనికి వచ్చి సిలువలో దాన్ని బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని కూర్చోలేదు అక్కడ. తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు, ఏ ఒక్కడు నశించకూడదని. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణము పెట్టుట ద్వారా తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే దేవుని ప్రేమ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే యేసుక్రీస్తు మన కొరకు చూపించిన ప్రేమను మనం గుర్తించగలుగుతాం. అది జాలిపడే ప్రేమ, ఆదరించే ప్రేమ, కౌగులించుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, సహించే ప్రేమ. ఈరోజు మానవులకు అవసరమైనది ఆ ప్రేమ. తాత్కాలికమైన ప్రేమలు మనకి అవసరం లేదండి. నీకు అన్నీ ఉన్నప్పుడు నిన్ను అందరూ ప్రేమిస్తారు, అది కాదు ముఖ్యం. నీకేమీ లేనప్పుడు కూడా, నిన్ను దోచుకొని సాతాను వదిలివేసినప్పుడు కూడా, నిన్ను కొట్టి కొరపడంతో వదిలిపెట్టేసినప్పుడు కూడా, నువ్వు మంచాన్ని పడి మూలుగుతున్నప్పుడు కూడా, నువ్వు అప్పుల్లో పడిపోయి ఎటు బయటపడలేని స్థితిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించేది యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన క్షమాపణ ఎరగని వారెందరో ఇవాళ విరక్తి చెందిన వారిగా, ఆ మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు నన్ను తిడతాడో, మా అమ్మోళ్ళు నా మీద చాడీలు చెప్తారో అని చర్చిలకు మానేస్తున్నారండి యవనస్తులు. దయచేసి వాళ్ళని రప్పించండి దేవుని సన్నిధికి. మా అబ్బాయి రాడండి మీటింగ్ అంటున్నారు, చూసారా? ఎందుకు రాడో తెలుసా? ఇక్కడ క్షమాపణ దొరుకుతుంది యేసయ్య సన్నిధిలో. ఇక్కడ అతనికి సలహాలు దొరుకుతాయి, సహాయం దొరుకుద్ది, మేలు జరుగుద్ది. అంటే రాడా? వస్తాడు. కానీ ఎందుకు రావడం లేదు? పాస్టర్ గారితో అమ్మ తిట్టింది కాక పాస్టర్ గారితో ఏం చేస్తారో తిట్టిస్తారు, నన్ను నా మీద చెబుతారు అసహ్యంగా, నన్ను చులకం చేస్తారు, నాకు ఈగో ఉంది అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. చచ్చేవాడు కూడా కొంతమంది ఈ రోజునండి, చచ్చే స్థితిలో కూడా ఈగో తగ్గదండి కొంతమందికి. భయంకరమైన గర్వంతో ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రేమను గుర్తించని వారు నాశనమైపోతారు, నష్టపోతారండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో నీ స్థుతి చూచి కొంతమంది బయటికి బాగుంటారండి, ఎవరగనట్టుగా బయటికి భలే ఉంటారు. పైకి చూస్తానికి ఎంతో అందంగా ఉన్నారు, వాళ్ళకేం బోల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేం చాలా అందంగా ఉన్నారు, వాళ్ళకేమీ ఏ కొరత లేదనుకుంటున్నారు చాలామంది. కానీ వాళ్ళ మనసుల్లో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో దేవునికి తెలుసు. కొంతమంది గంభీరంగా ఉంటారు, మేకపోతే గంభీరం అంటారు చూడండి. బాగున్నారా? మౌనండే మౌనం, అంత మౌనండి, మౌనం. కొంచెం ఒంటరిగా తీసుకెళ్ళి నిజం చెప్పండి, అసలు ఏంటి అలా ఏం చెప్పమంటారండి, నా బతుకు కర్మ. అప్పుడు చెప్తారు, గుండెల్లో ఇప్పితే గుట్టు బయట పెడితే గబ్బు. ఏంటండి? పైకి బాగున్నట్టు కనపడతారు, మానసికంగా కృంగిపోతున్నారు చాలామంది. పైకి హీ అనే వాళ్ళని చూస్తే నాకు భయం అండి. ఎక్కువ నవ్వే వాళ్ళని చూస్తే ఎడుతున్నాడని అర్థం అనమాట. తెలుసుకోండి ఇప్పుడైనా మీరు. ఓవరికోరిగా నవ్వుతుంటారు అలాగా అంటుంటారు చూడండి. అది ఏడవలేక నవ్వారంటారు చూసారా, అదన్నమాట. లోపట ఎంతో బాధ పెట్టుకొని అది చెప్పుకోలేక ఎవరికి కనపడకుండా ఉండటానికి పైన మాస్క్ వేసినట్టు నవ్వుతుంటారు. ఎవరికీ తెలియదు నీకు ఇన్ని బాధలు ఉన్నాయని. కొన్నిసార్లు భర్త భార్యకి, భార్య భర్తకు కూడా చెప్పుకోరు, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోరు, ఎవరి దగ్గర చెప్పరు. పాస్టర్ గారికి అసలే చెప్పరు. కొంతమంది అయితే చులకనైపోతామండి చెప్పుకుంటే అన్నాడు ఆయన. ఎప్పుడు చులకనవ్వండి. దేవుని సన్నిధిలో మన తప్పులు చెప్పుకుంటే, ఒక నిజమైన దైవ సేవకుడికి నువ్వు నీ సంగతి చెప్పుకుంటే నువ్వు వారికి చులకనవ్వవు. కానీ నాకైతే ఎవరైనా వారు మనసు విప్పి కొన్ని విషయాలు, బాధలు చెప్పినప్పుడు వాళ్ళ మీద నాకు ఎక్కువ భారం కలుగుతుంది. వాళ్ళ కోసం నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, వాళ్ళతో మళ్ళీ మాట్లాడి వాళ్ళని బలపరచాలని ఆశపడతాను. అది యేసయ్య మనస్సు. నీ స్థితి చూచి నీ మీద జాలి పడేవారు. నువ్వు ఎక్కడైనా దాయి ఏమైనా కానీ దేవుని దగ్గర మాత్రం దాయొద్దండి. అందుకే నువ్వు ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నదంతా దేవుని సందులో ఏం చేయాలి? కొమ్మరించేయాలి. అంతే. నువ్వెప్పుడు కొమ్మరిస్తావా? నువ్వెప్పుడు అడుగుతావా? నీకెప్పుడు సహాయం చేయాలా అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీ స్థితి చూచి నీ మీద జాలిపడి నిన్ను కౌగిలించుకుంటాడు. ఆయన ఆ తప్పైన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారంలో సమస్తం పాడు చేసుకున్నాడు, బికారోళ్ళగా అయిపోయాడు. పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, కుదరలేదు.
బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు ఎలా వచ్చి ఉంటాడండి? తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలాగుంటాడు? వెళ్ళేటప్పుడు సూటు కేసు పట్టుకొని పోయాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్ట వస్తున్నాడు? గడ్డ గీసుకోకుండా చింపిరి గొట్టలు వేసుకొని పందులాసన వేసుకుంటూ మాసిపోయిన గడ్డము, చింపిరి జుట్టు, ఏంటంటే చిరిగిపోయిన వస్త్రాలతో తండ్రి దూరము నుండి చూశాడంట. రేయ్ వస్తున్నాడు రాడు పనికిమాలినోడు, గొడవ పెట్టుకొని ఆస్తి అంతా పట్టుకొని పోయి దిక్కుమల్లోకి వస్తున్నాడు. రే కూలోళ్ళదా వెళ్ళి తరివేయండి అన్నాడా? ఏమంటాడు మన నాన్న అయితే? ఏ ముఖం పెట్టుకొచ్చావురా మళ్ళీ సిగ్గులేనాడు, పరా నీకు నాకు ఎప్పుడు సంబంధం? మన నాయన కూడా అంటాడు అట్టగే. నాన్న మీద గొడవ పెట్టుకొని ఆస్తి అంతా పాడు చేసినోడిని మళ్ళీ తీసుకొచ్చి కౌగిలించుకుంటాడా? పరా నీ బతుకు నువ్వు బతకరా, నాకు చెప్పకరా, నీ సంగతి నాకు అవసరం. కానీ ఈ తండ్రి పరమ తండ్రి, ఇది ప్రభు యేసుక్రీస్తు ప్రేమను చూపించే తండ్రి. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడండి? మెడ మీద పడితే ఏం వాసన వచ్చింది? చిచి పందులు వాసన వస్తుంది పరా అన్నాడా? ఏంటండి ప్రేమకు వాసనలు లేవు. ప్రేమ సువాసనలు కోరేది ప్రేమ కాదు, ప్రేమ ఆకర్షణలు కోరేది కాదు. ఏంటండి ఎవరైనా ఒక కుష్ఠరోగునో ఒక రోడ్డు మీద పడున్న బెచ్చగాడినో ఒకళ్ళు చూసి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పచ్చు కదా? ఐ లవ్ యూ అని చెప్పచ్చు కదా? అందమైన అమ్మాయిని చేసి ఐ లవ్ యూ అంటాం ఎందుకు? ఎందుకండి ఆకర్షణను లవ్ చేస్తున్నావే కానీ అమ్మాయిని కాదు లవ్ చేసేది. అతని బలాన్ని అతని హోదాను చూసి లవ్ చేస్తున్నా ప్రేమిస్తున్నావే కానీ నిజమైన ప్రేమ కృంగిన వారిని లేవనెత్తేది. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అదేంట అంటున్నాడు, నాన్నా నీకు పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీ కూలోడిగా పెట్టుకో అంటే సరే అన్నాడా? ఏంటండి ఒరే ఇంట్లో తీసుకెళ్తాను కానీ మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టు వింటావా? ఎప్పుడు వెళ్ళకుండా ఉంటావా? నీ చెప్పినట్టు కుక్కలా పడి ఉంటావా అని ఏమైనా కండిషన్లు పెట్టాడా? ప్రేమలో కండిషన్లు లేవు, ప్రేమలో రూల్స్ లేవు, ప్రేమలో చట్టం లేదు. ఏదో చెప్తున్నాడు, ఎన్ని పట్టించుకోవాలా? కౌగిలించుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బతికాడు, శాలువ తెచ్చి కప్పండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలికి జోడు జరగండి, మనందరం కలిసి సంతోషిద్దాం, విందు సిద్ధపరచండి అని సంతోషించాడండి. ఈ రోజున పరలోకం సంతోషించాలంటే తప్పిపోయిన కుమారుడిగా, దిగజారిపోయిన విశ్వాసిగా, ఆధ్యాత్మిక జీవిత పతనములో దిగిపోయి చిక్కుల్లో పడిపోయావు, అప్పుల్లో పడిపోయావు, జబ్బుల్లో పడిపోయావు, అనేక విషయమైన సమస్యల్లో చిక్కుకొని దారితన్నులు లేకుండా సాతాను సమస్తం దోచుకొని నిన్ను వదిలిపెట్టేశాడేమో. నీ మీద జాలిపడే ప్రభు ఉన్నాడు, నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ప్రభు ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడికి ఏదో కాకి డ్రెస్ వేసేయమని చెప్పలేదండి, ప్రశస్తమైన వస్త్రాన్ని వేయి, చేతికి ఉంగరం కుమారత్వానికి, కాలికి జోడు దర్జాకి, దడుగో అని చెప్పినట్టుగా దేవుడు మనకి తన రక్షణ ఆనందాన్ని, ప్రశస్త వస్త్రాన్ని, రక్షణ కిరీటాన్ని ఇవ్వడానికి మనకు ఆశ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఎక్కడున్నావో ఆయనకి తెలుసు. నువ్వు హాల్లో ఉన్నప్పటికీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎక్కడున్నావు, నీ అంతరంగంలో నీవు ఎక్కడున్నావు, నీ కుటుంబ విషయాల్లో నీవు ఎక్కడున్నావు, నీ వ్యాపార విషయాల్లో నువ్వు ఎక్కడ పడి ఉన్నావు, నీ ఎన్ని సమస్యలు నీవు ఉన్నావు, ఎలా మూలుగుతున్నావు, ఎలా కొరప్రాణంతో ఉన్నావు, ఎన్ని బాధలతో ఉన్నావు అన్నది ఒక పాస్టర్గా నాకు తెలియదు, ఒకవేళ నీ సొంత వారికి కూడా తెలియదు, నీ పక్కనున్న వారికి కూడా తెలియదు నీ హృదయ రహస్యాలు. కానీ నిన్ను చూచిన ప్రభు ఈరోజు జాలి పడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఈరోజు ఆయన నిన్ను కౌగిలించుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను తన ఇంట చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మనం బిచ్చగాన్ని చూస్తే కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం, కానీ దేవుడు అలా కాదు, అలా కాదు. నీ భవిష్యత్తు అంతా మారుస్తాడు. ఇంతవరకు నీ బాధలు తీర్చడమే కాదు, ఇక మీద నీకు బాధలు లేకుండా చేస్తాడు. ఇంతవరకు నీవు పాపాన్ని క్షమించడమే కాదు, ఇక మీద పాపం చేయకుండా నీకు శక్తినిస్తాడు. ఇవాళ పరిశుద్ధాత్ముడిని మనకు సంచకరువుగా, మనకు తోడుగా దేవుడు ఇచ్చి ఉన్నాడండి. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించడానికి తోడుగా ఉన్నాడు. నువ్వు కుడి ఎడమలకు తొలగకుండా, నీ తప్పులు నీవు తెలుసుకున్నట్లు, పాపములో జారిపోకుండానట్లు, దిగజారిపోకుండానట్లు నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన కృపలో భద్రపరచబడడానికి, ఆదరించబడడానికి నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను మీకోసం నేను పంపిస్తానన్నాడు. ఎందుకు క్రైస్తవుడు అని చెప్పుకుని నువ్వు బాధల్లో ఉన్నావు? ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నాను, రక్షించబడ్డానన్న వారు సమస్యల్లో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అనేక సంబంధమైన కుటుంబ సమస్యల్లో ఉన్నారు, అనేక సంబంధమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు ఉద్యోగం లేదే, నాకు గర్భఫలం లేదే, నా కుటుంబంలో సమాధానం లేదే, నా బ్రతుకులో అభివృద్ధి లేదే అని కృంగిపోతున్నారు. నిన్ను చూచి జాలిపడే ప్రభువు ఉన్నాడన్నది నువ్వు గుర్తు చేసుకుంటే, ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినవి ఆ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఎన్నో నీ కొరకు సిద్ధపరిచాడన్నది నువ్వు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాడు. యేసయ్య నన్ను చూడాలి అని ఆశపడ్డ వాళ్ళు ఉంటే హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారండి? ఎవరిని చూస్తాడంటే యేసు ప్రభు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో సగం భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో వానినే నేను చూస్తున్నా. వాని అవసరత తీరుస్తాను, వాని హృదయవాంఛలు తీరుస్తాను, వారి స్థితిలో నుండి వారిని విమోచిస్తాను, వారు పడి ఉన్న స్థితి నుండి వారిని లేపుతాను, వారిని నేను ఆదరిస్తాను అంటున్నాడు. దేవా నన్ను చూడయ్యా, నా స్థితి చూడయ్యా, నాకు విడుదల దయచేయి, నాకు ఆశీర్వాదం దయచేయి. నేను ఉన్న చోటే ఉన్నానయ్యా, పడి ఉన్న చోటే పడి ఉన్నానయ్యా, నా బ్రతుకుల అభివృద్ధి లేదయ్యా, నా బ్రతుకుల ఆశీర్వాదం లేదయ్యా, నా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేవయ్యా, నా కుటుంబంలో గర్భఫలం లేదయ్యా, నా బ్రతుకులో ఏ విధమైన అభివృద్ధి లేదు, కానీ అప్పుల్లో పడున్నా, నష్టంలో పడున్నా, జారిపోయి ఉన్నానన్నవారు ఈ రోజున యేసు వైపు చూచి మొరపెడితే నీ స్తుతి చూచిన ప్రభు నిన్ను ప్రేమించి, నిన్ను కౌగిలించుకొని, నిన్ను ముద్దాడి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లేచలబడండి, ప్రార్థన చేసుకుందాం. మన రెండు చేతులు పరలోకం వైపెత్తి, నన్ను చూడయ్యా, నా స్థితి చూడయ్యా, నన్ను ప్రేమించయ్యా. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను, నీ ప్రేమను చులకన చేసుకున్నాను, నేను దిగజారిపోయానయ్యా. నా ప్రార్థనా జీవితంలో దిగజారిపోయాను, నా విశ్వాస జీవితంలో దిగజారిపోయాను. దేవా నన్ను కనికరించు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. లోకంలో మనుషులు నీ వైపు చూడకుండా వెళ్ళిపోయారేమో, కానీ నిన్ను చూచిన ప్రభు నీ స్థితి మార్చాలని, నిన్ను దీవించాలని, నీ కన్నీరు తొడవాలని, నిన్ను కౌగిలించుకోవాలని, నీతో నీ గృహానికి వచ్చి నీ కుటుంబాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నా విధేయతలు క్షమించు నాయన, నా విశ్వాసాన్ని క్షమించు నాయన. ఒకప్పుడు బాగా ప్రార్థన చేశాను, ఇప్పుడు జారిపోయానయ్యా. ఒకప్పుడు నీ కొరకు పరిగెత్తాను, ఇప్పుడు వెనక్కి జారిపోతున్నానయ్యా. అయ్యో, లోకం వైపు నా కళ్ళు మసిలాయి, లోకాన్ని ప్రేమిస్తున్నానయ్యా, వ్యాపారాల్లో మనసు పెట్టానయ్యా, శరీరేచ్ఛలకు గురైపోయానయ్యా, నా బ్రతుకు పాడైపోతుంది. నాయన ఈ రాత్రి నన్ను లేవనెత్తయ్యా, నా గాయాలు కట్టయ్యా, నా బాధలు తీర్చయ్యా, నా మనోవేదన నుంచి నన్ను విడిపించయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. తాతాడు మమ్మల్ని నలగొట్టాడయ్యా, మమ్మల్ని దోచుకున్నాడయ్యా. మా ఆనందం అంతా పోయిందయ్యా, మా ఆస్తి అంతా పోయిందయ్యా, మా ఆరోగ్యం అంతా పోయింది నాయన. అయ్యా, నిర్వీర్యులమైపోయాము, ఏమి చేయలేని స్థితిలో కొర ప్రాణంతో ఉన్నట్టున్నామయ్యా. మమ్మల్ని కనికరించు నాయన, మాపై నీ జాలి చూపించు, మమ్మల్ని లేవనెత్తు నాయన, మమ్మల్ని కౌగిలించుకో నాయన. మా బాధలు ఎవరు అర్థం చేసుకోలేరు ఈ లోకంలో. మా మనసు ఎరిగిన ప్రభువా, మా కన్నీరు తుడిచిన దేవా, మా కష్టాలు తీర్చే యేసయ్య, మా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు నీకు వందనాలయ్యా. మా భారాలన్నీ మోసావు కదా, మా శ్రమనంతా సహించావు కదా, మా కొరకు కన్నీరు కార్చావు కదా. ఈ రాత్రి తండ్రి నీ రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయ్యా. నా దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా ప్రభు నన్ను కనికరించాడన్న ఆదరణతో వెళ్ళాలి. నా ప్రభు నన్ను క్షమించాడన్న విశ్వాసంతో వెళ్ళాలి. అయ్యా, నువ్వు సహాయం చేయి తండ్రి, ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. ఎవరు ఏ బాధలో వచ్చారో చూస్తున్నావు, ఎవరి స్థితి ఎలా ఉందో చూస్తున్నావు అయ్యా.
తండ్రి, పోరాటాల మధ్య, సమస్యల మధ్య నలుగుతున్న వారిని విడిపించు నాయన. నేనున్నాను అన్న ధైర్యం తెలియజేయి తండ్రి. నీకు నేనున్నాను, విడువని ఎడబాయనన్న నమ్మిక దయచేయి తండ్రి. నన్నెవరు క్షమించరు, నా పాపములకు పరిహారం లేదు, నేను చచ్చిపోతానని విరక్తి చెందిన వారిని ఈ రాత్రి దర్శించి నేనున్నాను, నిన్ను క్షమిస్తాను, నీ కొరకు నేను మరణించాను, నువ్వు జీవించాలని నీ ధైర్యం వారికి దయచేయి తండ్రి. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. ప్రతి ఒక్కరిని రక్షించు నాయన. ప్రతి ఒక్కరిని కౌగలించుకో తండ్రి. నీ అందున్న ఆనందం మాకు దయచేయ్యా. నీలో ఉన్న సమాధానం మాకు దయచేయ నాయన. నా దేవుడు నన్ను క్షమించాడన్న సంతోషంతో ఇక్కడి నుంచి మా గృహాలకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయి. నిశ్చితమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి సహాయం ఇచ్చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.